హాయ్ ఫ్రెండ్స్, ఈ పేపర్ చూడండి. ఇది 2017లో జరిగిన మ్యాథమెటిక్స్ పేపర్ 2 ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోదు. ఇందులో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఏమి ఇచ్చిండు, సిరీస్ నుంచే ఇచ్చిండు ఫస్ట్ క్వశ్చన్. ఇప్పటి వరకు నేను 2-3 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కంపల్సరీ క్వశ్చన్స్, షెడ్యూల్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి. మళ్ళీ నేను అంటున్నా కదా, అది 8th క్లాస్ సంఖ్యలతో ఆడుకుందామని ఆ చాప్టర్ ఉంది కదా, అందులో నుంచి కంపల్సరీ ఆ టాపిక్ మళ్ళీ ఈ శ్రేణులు రెండు టాపిక్స్ లింక్ చేసి మనకు క్వశ్చన్ క్రియేట్ చేసి ఇస్తాడు. ఇది కూడా సేమ్ అలాగే ఉంది చూడండి. ద సమ్ ఆఫ్ ఆల్ 3 digit numbers విచ్ ఆర్ డివైడ్ బై 5 లీవ్ ద సేమ్ రిమైండర్ 4 ఈజ్. ఏమంటున్నాడు మనకి ఇక్కడ, 5చే భాగిస్తే శేషం 4 వచ్చే 3 అంకెల సంఖ్యల మొత్తం కనుగొండి అంటున్నాడు. ఫస్ట్ మనకు 5తో భాగిస్తే శేషం 4 వచ్చే 3 అంకెల సంఖ్యల మొత్తం కనుగొండి అంటున్నాడు. నేను ఇక్కడ సాల్వ్ చేసినాను చూడండి ఆల్రెడీ ప్రాబ్లం. ఫస్ట్ మనకు 3 అంకెల సంఖ్య ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 100 నుంచి. ఓకే, ఎక్కడ ఎండ్ అవుతుంది, 999 వరకు ఎండ్ అయిపోతుంది. ఇది మన 3 అంకెల సంఖ్య. ఇప్పుడు ఏమంటున్నాడు, మనకు 3 అంకెల సంఖ్య, బట్ అది మనకు 5తో భాగిస్తే మనకేం రావాలట, రిమైండర్ 4 మిగలాలి. అయితే 104, 109 అప్ టు 999 వరకు ఉంటుంది. ఈ 999ని మనం డివైడ్ చేసి చూస్తే మనకు రిమైండర్ ఇక్కడ 4 మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది ఒక అంక శ్రేణి నేర్పించిందా? ఈ సిరీస్ ఏ విధంగా ఉంది, +4 యాడ్ చేసుకుంటా పోతే మనకు ఈ సిరీస్, +5 యాడ్ చేసుకుంటా పోతే మనకి ఈ సిరీ అనేది ఏర్పడింది. ఓకే, ఇవి ఏది దేనికి బిలాంగ్స్ టు, దేనికి చెందుతుంది, ఇది ఒక అంక శ్రేణికి చెందుతుంది. అంక శ్రేణి యొక్క పదాల మొత్తం కనుక్కుంటే మనకు మన కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ ఏంటిది, 104. డి కామన్ డిఫరెన్స్ ఎంత, 5. లాస్ట్ డిజిట్ మన లాస్ట్ డిజిట్ ఏంటిది, 999. బట్ మనకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయో తెలియదు. ఈ 104 నుంచి 999 వరకు 5తో భాగిస్తే 4 శేషం వచ్చే ఎన్ని సంఖ్యలు ఉన్నాయో తెలియదు. కాబట్టి ఫస్ట్ మనం ఆ సంఖ్యలు ఎన్ని కనుక్కోవాలి. సింపుల్, దానికి ఒక ఫార్ములా ఉన్నది. ఈ ఫార్ములా అప్లై చేయాలి. పదాల సంఖ్య n = l - a / d × +1. l అంటే లాస్ట్ డిజిట్. ఓకే, లాస్ట్ డిజిట్ నుంచి ఫస్ట్ డిజిట్ తీసేసి దీన్ని మన కామన్ డిఫరెన్స్ తోటి భాగించాలి. వచ్చిన ఆన్సర్ని +1 యాడ్ చేయాలి. ఏ విధంగా చేయాలి, లాస్ట్ డిజిట్ నుంచి ఫస్ట్ డిజిట్ తీసేయాలి. ఓకే, తీసేసిన తర్వాత కామన్ డిఫరెన్స్ తోటి డివైడ్ చేయాలి. వచ్చిన ఆన్సర్ని ఏం చేయాలి, మనం +1 యాడ్ చేయాలి. అయితే మనకేమొస్తుంది ఇక్కడ, ఈ 104 నుంచి 999 వరకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయో వస్తాయి. ఎన్ని వచ్చినాయి, మనకు 180 వచ్చినాయి. ఇదొక ఫార్ములా ఉంది. నెక్స్ట్ సింపుల్ షార్ట్కట్ ఫార్ములా, ఇది మన బుక్లో ఇచ్చిన ఫార్ములా. an = a + n - 1 × d. ఇది మన బుక్లో ఉన్న ఫార్ములా. ఇది ఎందుకు, n పదాలు కనుక్కోవడానికి, మనకు పదాల సంఖ్య తెలియనప్పుడు ఎన్ని పదాలు ఉన్నాయో కనుక్కోవడానికి ఈ ఫార్ములా అప్లై చేస్తాం. చూడండి, 999 ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే, మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకు 180 వచ్చింది. నెక్స్ట్ ఏమన్నాడు, మనకు ఉన్న పదాల మొత్తం కనుగొండి అన్నాడు. ఇప్పుడు మనకు పదాల మొత్తానికి ఫార్ములా ఏమున్నది, Sn = n/2 2a + n - 1 × d. ఇది మనకు లాస్ట్ డిజిట్ తెలియనప్పుడు, ఎన్వ పదం లాస్ట్ డిజిట్ తెలియనప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఇదేంటిది, మనకు లాస్ట్ పదం తెలిసి ఉంటే మనం డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఇప్పుడు మనం దీన్ని అప్లై చేసి మన కావాల్సిన ఆన్సర్ని చూద్దాం. ఓకే, Sn = n/2 a + l యాడ్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో n అంటే 180, ఫస్ట్ పదం 104, లాస్ట్ పదం 999. ఈ విధంగా సింప్లిఫికేషన్ చేసి యాడ్ చేస్తే మనకేమొస్తుంది, ఇక్కడ చూడండి, మనకు 99,270 వచ్చింది. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమంటున్నాడు మనకు, లెట్ a and b ఎనీ 2 sets ఆఫ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్. ఏమంటున్నాడు, మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చిండు మనకు సమితిలో నుంచి కూడా కంపల్సరీ ఎవ్రీ టైం క్వశ్చన్ వస్తున్నది, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ ఇచ్చిండు మనకు. ఈ స్టేట్మెంట్స్ నుంచి ఏది అసత్యమో ఏది అసత్యమో గుర్తించండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, స్టేట్మెంట్ని మనం అబ్జర్వ్ చేయడానికి, ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏమేమి కండిషన్స్ ఇచ్చిండు మనకు. ఫస్ట్ a, b రెండు మనం సమితులు తీసుకుందాం. ఇక్కడ a చూడండి, ఏ అనే సమితి ఇష్టం ఏమైనా తీసుకోండి. 1 2 3 4 తీసుకోండి. 1 2 3 4 ఇది ఒక ఏ అనే సమితి. నెక్స్ట్ ఏంటిది, ఒక బి అనే సమితి తీసుకోండి. బి అనే సమితి ఏం తీసుకుంటారు, 1 2 3 5 తీసుకోండి. 2 3 5 ఇది ఒక బి అనే సమితి. ఇప్పుడు మనకి ఏమేమి కండిషన్ ఇచ్చిండు ఫస్ట్ మనం కనుగొనం. a - b ఇచ్చిండు, b - a ఇచ్చిండు,
ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి, ఇక్కడ కూడా ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది. అయితే ఫస్ట్ మనం ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ మైనస్ బి చేయండి. ఏ మైనస్ బి అంటే ఏమని తెలుసు మనకు, ఏ నుంచి బి మూలకాలను తొలగించాలి. ఇప్పుడు చూడండి బిలో ఏమేమి ఉన్నాయి, 2 3నే ఉంది. అయితే ఏ మైనస్ బి అంటే ఏం మిగులుతుంది మనకు, 4 మిగులుతుంది. ఏ నుండి బిలో ఉన్న మూలకాలు తీసేయాలి. నెక్స్ట్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ అంటే ఏంటిది, బి నుంచి ఏలో ఉన్న మూలకాలు తీసేయాలి. ఇక్కడ ఏమున్నాయి, 2 3 ఉన్నాయి. ఇక్కడ ఏం మిగులుతుంది మనకు, బి మైనస్ ఏ అంటే ఓన్లీ 5నే మిగులుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నది, ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటిది, ఇందులో కామన్గా ఉన్నాయి రాయాలి మనం. ఇందులో మరి ఇందులో సేమ్ ఉన్న డిజిట్స్ రాయాలి. ఇప్పుడు చూడండి ఇందులో ఉన్న సేమ్ డిజిట్స్ ఏమొస్తాయి మనకు, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకు, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 అంటే మనకు 2, 3. ఓకే, ఇప్పుడు మన ఇచ్చిన కండిషన్స్ని అప్లై చేద్దాం. ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ చేస్తే పై వస్తుంది అంటున్నాడు. ఏ మైనస్ బి ఎక్కడ ఉన్నది, ఇది ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. ఇంటర్సెక్షన్ అంటే రెండింటిలో కామన్ ఉన్నది రాయాలి. ఇప్పుడు చూడండి దీంట్లో ఏమైనా రెండింటిలో కామన్ ఉందా, లేదు. కాబట్టి పై అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఇది కరెక్ట్. నెక్స్ట్ చూడండి ఏ మైనస్ బి యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి వస్తుంది అంటున్నాడు. ఏ మైనస్ బి ఎక్కడ ఉన్నది, ఇది మన ఏ మైనస్ బి. యూనియన్ ఏ చేయండి అంటున్నాడు. ఓకే, ఏ మైనస్ బి యూనియన్ అంటే ఈ రెండింటిని కలిపి రాయాలి. రెండింటిని కలిపి రాస్తే మనకి ఏమొస్తుంది, 1 2 3 4 వస్తుంది. ఇది దేనికి ఈక్వల్ అంటున్నాడు, బికి ఈక్వల్ అంటున్నాడు. ఈజ్ దిట్ రైట్, నాట్. ఇది ఏకే ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. ఈ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. థర్డ్ది కూడా ఈ విధంగానే చూడండి. ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ మైనస్ ఏమున్నది మనకు 1 2 3 4 మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి చేయండి అంటున్నాడు. ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే మనకు 2 3 రిమూవ్ అయిపోతాయి. ఏం మిగులుతుంది మనకు, 2 3 రిమూవ్ అయితే 1 4 మిగులుతుంది. 1 4 దేనికి సమానం, ఏ మైనస్ బికి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఏ మైనస్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ మైనస్ బి అంటే చూడండి ఇక్కడ 1 4 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది, అంటే మనకు 1 2 3 4 ఏనే వస్తుంది కదా, రైట్. అందుకోసం మనకు ఇచ్చిన స్టేట్మెంట్స్లో సెకండ్ వన్ రాంగ్ అవుతుంది, మిగతా అన్నీ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ 93 క్వశ్చన్. Let A be the set of all points on the circles with the center C and the radius greater than 0 and be the set of the points on the straight line passing through C, then n of A intersection B is equals to m. ఇక్కడ సేమ్ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు మనకు, ఒక సర్కిల్ పైన ఇప్పుడు చూడండి సి కేంద్రం మరియు r గ్రేటర్ దెన్ 0 వ్యాసార్థం గల వృత్తం మీద బిందువుల సమితి ఏ మరియు సి ద్వారా పోయే సరళ రేఖ మీద బిందువులు బి అయితే n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు కనుగొండి అంటున్నాడు. ఫస్ట్ మనం ఒక వృత్తం తీసుకుందాం. ఏమన్నాడు మనకు, వృత్తం అంటున్నాడు. వృత్తం పైన బిందువుల సమితి ఏంటిదట, వృత్తం పైన బిందువుల సమితి ఏ. ఓకే, ఇక్కడ ఈ వృత్తం పైన ఉన్న బిందువులు, ఈ బిందువుల సమితి మనకు ఏ. ఈ వృత్తం గుండా పోయేమంటున్నాడు, సి ద్వారా పోవు సరళ రేఖ మీది సమితి బి అంటున్నాడు. ఇక్కడ ఇది మనకు సి ద్వారా పోయే ఒక రేఖ పీక్యూ అనుకున్నాం, ఇది మన కేంద్రం. దీనిపైన ఉన్న బిందువుల సమితి ఏంటిదట, బి. అయితే ఈ రెండిట్లో కామన్గా వచ్చే ఎలిమెంట్స్ రాయండి అంటున్నాడు. అంటే n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ రెండింటిలో ఏ సమితిలో బి సమితిలో కామన్గా ఉన్న నంబర్స్ ఎన్ని అంటున్నాడు. చూడండి కామన్గా ఉన్న ఏమంటాయి మనకు, బి ఇక్కడ టచ్ అవుతుంది ఒకసారి, ఏకి ఇక్కడ టచ్ అవుతుంది. అంటే ఏమన్నట్టు ఈ రెండే మనకు కామన్ ఉన్న నంబర్స్. అంటే n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొస్తుంది, 2 వస్తుంది. అవర్ ఆన్సర్ ఈజ్ 2. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి. ఇఫ్ log base 10 2 is equals to 0.301 then the number of digit in the expansion of 5 power 2017 is. ఇది లాస్ట్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్ ఇచ్చిండు, సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్. డిజిట్ కూడా చేంజ్ చేయలేదు. లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసినాను చూడండి, ఆ వీడియోస్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఏమంటున్నాడు మనకు, ఫస్ట్ మనకి లాగరిథం ఇస్తే మనం ఈ ఇచ్చిన డిజిట్ ఉంది కదా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని రాసుకోవాలి. ఫస్ట్ మనకేమి ఇచ్చిండు దీంట్లో 5 power 2017. దీనికి లాగ్ అప్లై చేయండి. ఓకే, లాగ్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, లాగ్ బేస్ 10 5 power 2017. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, లాగ్ ఏ పవర్ m ఫామ్లో ఉంది. అయితే మనకి ఏమొస్తుంది, m log a వస్తుంది. మన ఆన్సర్ ఏంటిది, m log a. ఓకే, ఇప్పుడు ఈ విధంగా దీన్ని ఎక్స్పాండ్ చేయండి. 2017 ముందర వచ్చేస్తుంది. ఇప్పుడు లాగ్ బేస్ 10 ఇది 5ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 5/2గా 10/2గా రాసుకోవచ్చు కదా. 10/2 అంటే మళ్ళీ మనకు 5 వస్తుంది కదా. మళ్ళీ ఇది ఏ రూపంలో ఉంది మనకు, లాగ్ a బై b రూపంలో ఉంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ a మైనస్ లాగ్ b. దిస్ ఈజ్ అవర్ ఫార్ములా, లాగ్ a మైనస్ లాగ్ b. ఇప్పుడు 2107 యాజ్ ఇట్ ఈస్గా ఉంచి దీన్ని రాయండి. ఇప్పుడు లాగ్ బేస్ 10
ఇక్కడ 10 వస్తుంది మైనస్ లాగ్ బేస్ 10 ఇక్కడ 2 వస్తుంది a మైనస్ బీగా ఎక్స్పాండ్ చేసినాం. ఇదేమవుతుంది ఇప్పుడు 210 ఇది 1 అయిపోతుంది మనకు. లాగ్ బేస్ 10 2 ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చిండు మనకు 0.301 ఇచ్చిండు. ఇప్పుడు 1.000 నుంచి మనకు ఏంటిది 301 సబ్ట్రాక్షన్ చేయండి, ఏమొస్తుంది మనకు 0.699 217 ఇంటూ 0.699 ఓకే 699 వస్తుంది. దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. దీన్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకేమొస్తుంది అంటే 1409 వస్తుంది. 09.883 మల్టిప్లికేషన్ చేసి చూడండి, ఇది వస్తుంది మనకు. దీన్ని మనం మన దశాంశాలలో మనం దీన్ని ఏమంటాం దశాంశ భాగం, దీన్ని పూర్ణాంక భాగం, దీన్ని దశాంశ భాగం అంటాం కదా. కానీ ఇవి లాగారిథమ్స్లో ఉన్నాయి. లాగారిథంలో ఉన్నప్పుడు దీన్ని మనం ఏమంటామంటే లాక్షణికం అంటాం. దీన్ని ఏమంటాం లాక్షణికం. దీన్ని ఏమంటాం అంటే మాంటిస్సా దీన్ని ఏమంటాం మాంటిస్సా. ఇప్పుడు మనకు 1409 ఉంది, ఇక్కడ 3 times 8 ఉంది. కానీ మనం ఈ విధంగా ఆన్సర్స్ని ఉంచొద్దు, మనం సెట్ చేసి అంటే సరి చేసి రాయాలి. 9 తర్వాత మనకు 8 వస్తుంది. ఎబో 5 వచ్చింది అనుకోండి, మనం యాడ్ చేసుకోవాలి ప్లస్. ఒకవేళ బిలో 5 వస్తే యాజ్ ఇట్ ఈస్గా ఉన్నదాన్ని రాసుకోవాలి. ఇప్పుడు మనకు ఎబో 5 ఉంది కాబట్టి మనం ఒకటి యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది +1 యాడ్ చేస్తే మనకు 1410. ఓకే, వాట్ ఈస్ అవర్ ఆన్సర్ 1410 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మన సొల్యూషన్. ఈ విధంగా మనం a/m ఫార్ములా అప్లై చేసినాం. ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఈ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఒక లెంతీ ప్రాబ్లం. ఇఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 2/2 + √3 దెన్ √x + 1/√x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటున్నాడు. మనకు ఇచ్చిన ఈ ఆప్షన్స్లో ఆప్షన్స్ రాంగ్ ఇచ్చిండు, మనకు వేరే ఆప్షన్ వస్తుంది. అప్పట్లో ఇచ్చిన క్వశ్చన్ రాంగ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి, మనకు x ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చిండు ఫస్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు 2/2 + √3. ఇది మనకేమున్నది హారంలో రూట్ ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలి, హారాన్ని అకరణీయం చేయాలి. ఓకే, 2 - √3 తోటి పైన కింద మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఎందుకంటే మనం హారంలో రూట్ ఉంచుకోవద్దు. దీన్ని మనం అకరణీ చేయడం అని అంటాం ఈ ప్రొసీజర్ని. ఇప్పుడు చూడండి, మనకి x ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, ఇక్కడ 2 అంటే 4 - 2√3 పైన వచ్చేసింది. ఓకే, కింద ఏమొస్తుంది 2 × 2 అంటే 2² -√3 × √3² అంటే మనకేమొస్తుంది ఓన్లీ 3 మిగులుతుంది. ఇప్పుడు పైన ఏం మిగులుతుంది చూడండి, 4 - 2√3. కింద 4 - 3 అంటే మనకు 1 మిగులుతుంది. ఇది రాసే అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, నేను దీన్ని ఈ విధంగా రాసుకుంటా. అంటే ఇది √3 ఉంది కదా, √3² ప్లస్ ఈ 4ని 3 + 1గా రాసుకోండి. మళ్ళీ 3ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, √3² ఇది ఏమవుతుంది మనకు 1కి 1 ఆ విధంగా 1² రాసుకోండి. మళ్ళీ దీన్ని ఏం రండి 2 × √3 × 1. ఇప్పుడు ఇది ఏమైంది మనకు a² b² - 2ab ఫామ్లో ఉందా. ఎస్, ఈ 4ని మనం 3 + 1గా రాసుకొని ఈ విధంగా రాసుకున్నాం. మళ్ళీ 3ని ఏ విధంగా రాసుకోవచ్చు, √3² అంటే మనకు స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయ్యి మనకు 3నే మిగులుతుంది. ఇప్పుడు చూడండి, a - b² రాయండి దీన్ని, √3 - a అంటే ఇక్కడ 1 అన్నట్టు స్క్వేర్. ఓకే, ఇది దేనికి ఈక్వల్, ఎక్స్కి ఈక్వల్. బట్ మనకేం కావాలి, √x ఈక్వల్ కావాలి. √x అంటే మనకేమవుతుంది √√3 - 1² అంటే మనకి ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సల్ అవుతుంది. √x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మిగిలింది మనకు √3 - 1. ఓకే, నా 1/√x చేయండి. ఇప్పుడు 1/√x అంటే ఏంటిది, మనం ఏం కనుక్కోవాలి ఫస్ట్, √3 + 1/√x. ఇప్పుడు √x అంటే మనకి ఎంత √3 - 1 ప్లస్ 1/√3 - 1. మళ్ళీ హారంలో మనకు రూట్ వచ్చింది, మళ్ళీ అకరణీయం చేయండి. చూడండి, √3 - 1 ప్లస్ ఈ √3 + 1 అయిపోతుంది. ఓకే, కింద ఏమవుతుంది √3 - 1 √3 - 1 అంటే ఇక్కడ 3 మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. ఓకే, ఏం మిగిలింది ఇక్కడ √3 - 1. ఇక్కడ ఏమైంది √3 + 1/2 - 1 అంటే 2. ఈ 2 తోటి
కాసాగు కట్టండి. సేమ్ దీనికి కూడా 2 హారంలో తీసుకొని రాయండి. 2 ఇంటూ √3 - 1 ప్లస్ √3 + 1 డివైడెడ్ బై 2 అన్నిటికీ డినామినేటర్ సేమ్ తీసుకోండి. ఇప్పుడు చూడండి ఏమొస్తుంది మనకు 2√3 - 2 ప్లస్ √3 + 1 డివైడెడ్ బై 2. ఇక్కడ 2√3 ఉంది, ఇక్కడ √3 ఉంది. ఇక్కడ ఏమొస్తుంది మనకు 3√3 - 1 + 1 అంటే -2 + 1 అంటే ఇక్కడ -1 డివైడెడ్ బై 2. ఇది మన ఆన్సర్. కానీ మనకు అక్కడ ఆప్షన్స్లో ఇవ్వలేదు. ఈ విధంగా మనం ఫస్ట్ హారాన్ని అకరణం చేసిన తర్వాత √x కనుక్కున్నాం. √x కనుక్కున్న తర్వాత √x + 1/√x కనుక్కున్నాం. ఈ విధంగా సింప్లిఫికేషన్ చేస్తే మనకు 3√3 - 1/2 అనేది మన ఆన్సర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని చూడండి. ద నంబర్ ఆఫ్ పేర్స్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ whose greater common divider is 5 and the LCM is 105. దెన్ గాసాబా 5 మరియు గాసాగు 105గా గల సహజ సంఖ్యల యొక్క సంఖ్యుగ్మాల సంఖ్య అంటున్నారు. ఈ విధమైన క్వశ్చన్స్ కంపల్సరీ ఇస్తున్నాడు మనకి ఈ రిలేషన్షిప్ పైన. ఏ రిలేషన్షిప్ పైన మన రెండు సంఖ్యల భేదం = కాసాగు ఇంటూ గాసాబా. ఈ రిలేషన్షిప్ మీద ఇప్పటి వరకు అన్ని క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి ఇది కంపల్సరీ చూసుకోండి. ఇప్పుడు కూడా ఈ టెట్లో కూడా కంపల్సరీ ఇచ్చే అవకాశం ఉంది మనకు ఈ రిలేషన్షిప్ పైన. ఏ రిలేషన్షిప్ ఇది? గాసాగు. మనకేమని తెలుసు? సింపుల్. ఫస్ట్ మన తెలిసిన రిలేషన్షిప్ రాసుకోండి. A × B = LCM × HCF. ఓకే, HCF ఇది మన తెలిసిన రూల్. ఇప్పుడు మనకు క్వశ్చన్ నుంచి ఏమి ఇచ్చిండు రాసుకోండి. రెండు సంఖ్యలు అయితే ఇవ్వలేదు, ఏంటో ఆ సంఖ్యలు ఇవ్వలేదు. కానీ కాసాగు గాసాబా ఇచ్చిండు. A × B = 5 × 105. మల్టిప్లికేషన్ చేసి రాసుకోండి. 5 × 5 = 25, క్యారీ 2, 5 0 2, 5 1 5, 525 వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని కాసాగు కట్టండి. దీన్ని కాసాగు తీస్తే మనకు కారణాంకాలుగా చేసి రాయండి. ఇప్పుడు మనం కారణాంకాలుగా చేసి రాస్తే మనకి ఏమేమి వస్తాయి అంటే ఇక్కడ 3 × 5 × 5 × 7. ఈ విధంగా మనం ఈ నంబర్ని ప్రధాన సంఖ్యలుగా రాసుకోవాలి. ఇప్పుడు మనకి ఏమన్నాడు మన క్వశ్చన్ నుంచి? సహజ సంఖ్యల గాసాబా 5 మరియు కాసాగు 105గా గల సహజ సంఖ్యల యుగ్మాల సంఖ్య రాసుకోండి అంటున్నాడు. ఇప్పుడు కాసాగు 5 మరియు గాసాబా 5 మరియు కాసాగు 105 అంటున్నాడు. A, B యుగ్మాలు అంటే ఈ విధంగా బిందు రూపంలో రాయాలి. మనం ఒకసారి ఈ డిజిట్స్లో 5 తీసుకోండి. 5 తీసుకుంటే 105 వచ్చింది. ఇది కాసాగు గాసాబా 5 కాసాగు 105. ఈ విధంగా ఈ నెంబర్ని రాసుకోవచ్చు కదా. ఏ నెంబర్ని? ఈ నెంబర్ని ఈ విధంగా రాయాలో అంటున్నాడు. రాసుకోవచ్చు కదా. ఎస్. ఇంకొక ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి. 3 5 15, 3 5 15, 5 7 35, 5 7 35. ఈ విధంగా రాసుకోవచ్చా? ఎస్. మళ్ళీ చూడండి. 3 7 21, 5 5 25, 21 25 అంటే ఇది రాదు. ఎందుకు? దీంట్లో కాసాగు వస్తుందా? గాసాబా మనకు 5 వస్తుందా? వస్తలేదు. ఎందుకు? 21 5 టేబుల్లో రాదు. కాబట్టి ఈ విధంగా రాసుకోలేం. మనం ఏ విధంగా రాసుకోవాలి? దీని యొక్క గాసాబా 525 వస్తుంది. కాసాగు మళ్ళీ ఏమవుతుంది? 105 525 అవుతుంది. కాసాగు మళ్ళీ 525 అవుతుంది. గాసాబా 5 వస్తుంది. దీని యొక్క కాసాగు 525 అవుతుంది. గాసాబా 5 వస్తుంది. మళ్ళీ మనకు రెండే క్రమయుగ్మాలు అవుతాయి. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? 2 2 ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్. అర్థమైందా? ఫస్ట్ దీని యొక్క మల్టిప్లికేషన్ చేసి ఈ విధంగా ప్రధాన సంఖ్యలుగా విడగొట్టాలి. ప్రధాన సంఖ్యలుగా విడగొట్టిన తర్వాత ఆ క్రమయుగ్మాలను ఏ విధంగా రాయండి అంటున్నాడు. ఆ రెండు డిజిట్స్ ఏ విధంగా ఉండాలి? ఆ రెండింటి యొక్క కాసాగు 525 రావాలి. వాటి గాసాబా 5 వచ్చే విధంగా రాయండి అంటున్నాడు. అయితే వస్తుంది కదా. ఇందులో మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 5 వస్తుంది. కాసాగు LCM లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ 525 వస్తుంది. ఈ విధంగా మనం 2 టైప్స్గానే రాయొచ్చు. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ట్రిగ్నోమెట్రీ నుంచి ఇచ్చిండు. ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ జాయినింగ్ ద పాయింట్ -cos θ sin θ and cos θ - sin θ is cos power 4θ plus cos square θ sin square θ plus sin square θ, then cos θ equals to how much అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ రెండు బిందువులు. ఓకే, cos θ sin θ, ఇక్కడ cos θ - sin θ. ఈ బిందువుల గుండా పోయే సరళ రేఖ వాలు ఈ స్టేట్మెంట్కి ఈక్వల్ అవుతుంది. ఈ స్టేట్మెంట్కి ఈక్వల్ అయితే మనం ఏం కావాలి? cos θ = కనుగొండి అంటున్నాడు. మనకు వాలు యొక్క సమీకరణం ఏంటిది? ఫస్ట్ మన 10th క్లాస్లో ఉన్న
ఇది ట్రిగ్నామెంట్రీలో అప్లై చేసిండు, బట్ ఇది మనకు రేఖాగణితం ప్లస్ ట్రిగ్నామెంట్రీ రెండింటిని కంబైన్ చేసి క్వశ్చన్ని చేసిండు. మనకు సరళ రేఖ వాల్యూ యొక్క సమీకరణం ఏంటిది? సరళ రేఖ వాల్యూ అయితే mx/2. రెండు బిందువుల గుండా పోయే వాల్యూ సమీకరణం ఏంటిది? మనకు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇదేంటిది? మనకు సరళ రేఖ యొక్క వాల్యూ. సరళ రేఖ అంటున్నా. రెండు బిందువుల గుండా పోయే వాల్యూ. సరళ రేఖ యొక్క వాల్యూ ఏంటిది? మనకు y = mx. ఇది కూడా వస్తుంది మన రేఖాగణితం మన 10th క్లాస్లో ఉంది. దీని గురించి కూడా చూసుకోండి. ఈ డీటెయిల్స్ నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు టాపిక్స్ గురించి చెప్తున్నా కదా, ఆ టాపిక్స్ కంపల్సరీ చూసుకోండి. నేను వీలైతే తొందరగా ఒక వీడియో చేసి కూడా అప్లోడ్ చేస్తాను, ఐఎంపీ టాపిక్స్ ర్యాపిడ్ రివిజన్ అని. నెక్స్ట్ చూడండి, ఈ విధంగా ఇప్పుడు మన బిందువులు ఏంటిది? ఇది x1 y1, ఇది x2 ఇది y2. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. y2 ఏమున్నది మనకు? మైనస్ సైన్ థీటా. y1 ఏమున్నది? సైన్ థీటా. ఓకే, x2 ఏమున్నది? కాస్ థీటా. మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. ఇది కాస్ థీటా. ఇది దేనికి ఏమి ఈక్వల్ అవుతుంది? -2 సైన్ థీటా బై 2 కాస్ థీటా. ఈ రెండు క్యాన్సల్ అయిపోతున్నాయి. మనకేం మిగిలింది? సైన్ బై కాస్ అంటే ఏంటిది? ట్యాన్. బట్ ముందర ఏమున్నది? మైనస్, కాబట్టి మైనస్ ట్యాన్ థీటా. ఓకే, మనకు క్వశ్చన్ నుంచి ఏమన్నాడు? ఈ రెండు బిందువుల గుండా పోయే వాళ్ళు దేనికి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు? ఈ స్టేట్మెంట్కి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. ఏంటిది ఆ స్టేట్మెంట్? cos పవర్ 4 థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? మనకు మైనస్ టాన్ థీటాకి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ cos పవర్ 4 థీటాని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఈ కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా అంటే మనకు డైరెక్ట్గా ఏమని తెలుసు? 1 అని తెలుసు. ఓకే, ఏం మిగిలింది మళ్ళీ? కాస్ స్క్వేర్ థీటా. ఇది దీని ఈక్వల్ అయితే 1 అయిపోయింది. అయితే 1 ప్లస్ మళ్ళీ ఏమవుతుంది? సైన్ స్క్వేర్ థీటా దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ట్యాన్ థీటా. 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే మనకు మళ్ళీ ఏమని తెలుసు? కాస్ స్క్వేర్ థీటా. 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ థీటా. ఓకే, మైనస్ ట్యాన్ థీటా. ఇప్పుడు చూడండి, మళ్ళీ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? కాస్ పవర్ 4 కదా ఇది. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా. ఈ రెండింటి మనకు సింప్లిఫికేషన్ చేస్తే మనకు 1 వస్తుంది. మైనస్ ట్యాన్ థీటా. దెన్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు -1 అని వచ్చింది. ఇప్పుడు మనకి ఇది ట్యాన్ ఇవన్నీ -1 ఇంటూ పక్కకు పంపించేస్తే మనకు ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు -1 వస్తుంది. ఇప్పుడు థీటా ఈజ్ ఈక్వల్స్ టు -135 డిగ్రీస్ వస్తుంది. బట్ మనకి ఇక్కడ క్వశ్చన్స్ లీవలు, మరి ఈ క్వశ్చన్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. ఈ కాస్ పవర్ 4 థీటాని మనకు సింప్లిఫికేషన్ చేస్తే ఇది వస్తుంది మనకు 135. ఇది మన ఆన్సర్. ఆప్షన్స్లో రాంగ్ ఇచ్చిండు. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ADBE ఆర్ medians of triangle ABC and F is a point on AC such that DF is parallel to BE and CF is to AC is equals to how much అంటున్నాడు. మనకేమంటున్నాడు తెలుగులో చూడండి. త్రిభుజం ABC యొక్క ADBEలు రెండు మధ్యగత రేఖలు మరియు BEకు సమాంతరంగా DF ఉండేటట్లు AC మీద బిందువు F అయితే CFను కనుగొండి అంటున్నాడు. ఇక్కడ నేను పేపర్ పైన ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఫస్ట్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి మనం ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మనం ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. చూడండి ఏమంటున్నాడు, మనకు ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ ఇది మన ట్రయాంగిల్ ABC. ఏమంటున్నాడు? ADBEలు రెండు మధ్యగత రేఖలు మరియు BEకు సమాంతరంగా DF. A నుంచి Dకి ఒక మధ్యగత గీయండి కరెక్ట్గా. ఇది D. ఓకే, B నుంచి E, C పైన ఒక మధ్యగత రేఖ, ఇది E. ఈ రెండు మధ్యగత రేఖలు. BEకు సమాంతరంగా DF ఉండేటట్లు AC మీద బిందువు అంటున్నారు. ఇది AC పైన ఒక బిందువు. ఇది దేనికి సమానమవుతుందట? ఇది BFకి సమానమవుతుంది. దీనికి F అని పేరు పెట్టండి. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ నుంచి ఇదంతా డాటా వచ్చింది మనకు.
ఇప్పుడు మనం చూడండి ఈ ఏ అనే బిందు మనకేం కనుగొండి అంటున్నాడు, సిఎఫ్ ఇస్ టు ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అంటే సిఎఫ్ ఇస్ టు ఏసి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ టోటల్ నుంచి ఇది ఈ రెండిటి యొక్క రేషియో కనుగొండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి ఇది ఈ అనే బిందువు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది టోటల్ 4 ఉంది అనుకోండి, 4x ఉంది ఈ టోటల్ డిస్టెన్స్. ఓకే, ఈ టోటల్ డిస్టెన్స్ 4x ఉంది. అయితే ఇది మధ్య బిందువు, దీన్ని ఏం చేస్తుంది, ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కదా, ఇది ఏమవుతుంది 2x అవుతుంది, ఇది మనకేమవుతుంది 2x అవుతుంది. మళ్ళీ ఈ ఈఎఫ్సి అనే బిందువు వద్ద ఉంది కాబట్టి ఇది ఎంత, ఇది x ఇది x, ఈ విధంగా పార్ట్స్లో డివైడ్ చేస్తుంది కదా. మనకు సిఎఫ్ అంటే మనకి ఏమొస్తుంది చూడండి, సిఎఫ్ ఇస్ టు ఎంత తీసుకోవచ్చు మనం ఇప్పుడు, ఇది సిఎఫ్ పార్ట్ ఎంత ఉంది, x పార్ట్ ఉంది. ఓకే, ఏసీ అంటే టోటల్ పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ పార్ట్ ఎంత ఉన్నది మనకు 4x ఉంది. ఓకే, ఈ విధంగా మనకేమొస్తుంది ఇప్పుడు x క్యాన్సల్ అయ్యేసి మనకేమొస్తుంది 1:4 అనే ఆన్సర్ వస్తుంది మనకు. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏపీ అండ్ ఏక్యూ ఆర్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ an external point A to a circle with center C and radius 8 cm and AC is equals to 7 cm, then AP plus AQ is equals to how much అంటున్నాడు. ఇక్కడ చూడండి మనకు వృత్తం పైన ఏదైనా ఒక బిందువు వద్ద మనం ఫస్ట్ డ్రా చేసుకుందాం. మనం ఇచ్చిన డాటాని మనం ఫస్ట్ డ్రా చేసుకుంటే మనకు ఇది ఒక వృత్తం. ఏమంటున్నాడు, సి కేంద్రము అంటున్నాడు. ఓకే, సి కేంద్రం 8 సెంటీమీటర్ వ్యాసార్థం. ఓకే, ఇది మన 8 సెంటీమీటర్ వ్యాసార్థం. ఇదేంటిది మన సి కేంద్రం. ఏమంటున్నాడు, గల వృత్తానికి బాహ్య బిందువు ఏ నుండి గీసిన స్పర్శ రేఖలు, ఇక్కడ ఒక సంథింగ్ ఒక ఏ ఉంది అనుకోండి, ఇక్కడ చూసుకోండి ఏ అనే ఒక బాహ్య బిందువు ఉంది. ఈ ఏ నుంచి ఏమంటున్నాడు మనకు, ఇది ఒక స్పర్శ రేఖ, ఇది ఒక స్పర్శ టచ్ అవుతలేదు, అడ్జస్ట్ చేసుకోండి కొంచెం, ఇది ఒక స్పర్శ రేఖ, ఈ రెండు స్పర్శ రేఖలు అంటున్నాడు. ఇక్కడ మన ఏ ఉంది అనుకోండి, ఇది ఏపీ ఒక స్పర్శ రేఖ, ఇది ఏక్యూ ఒక స్పర్శ రేఖ వచ్చేసింది. ఇప్పుడు ఏమంటున్నాడు మనకు, అయితే ఏపీ ప్లస్ ఏక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత కనుగొండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి మనకేమంటున్నాడు, ఏసీ అంటే ఈ కేంద్రం నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అట 17 సెంటీమీటర్. ఓకే, ఈ బిందువు నుంచి ఇది కేంద్రమే కదా, ఇది మనకేంటిది వ్యాసార్థమే అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్, ఇది 8 సెంటీమీటర్. ఓకే, ఇప్పుడు చూడండి ఒక లంబకోణ త్రిభుజం మనం ఇందులో నుంచి ఫైండ్ అవుట్ చేస్తే ఏసీపీ అనే ఒక లంబకోణ త్రిభుజం నుంచి మనకేమని తెలుసు, ఈ కర్ణం గురించి కర్ణం కనుక్కోవాలి. అంటే కర్ణంకి ఫార్ములా ఏమున్నది, ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ పిఎం స్క్వేర్. బట్ మనం ఇక్కడ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ మనకు తెలిసి ఉంటే మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఒకటి మనకు 8 ఉన్నది, ఒక డిజిట్ 8 ఉన్నది, ఒక భుజం 8 ఉన్నది. నెక్స్ట్ 17 ఏంటిది మన కర్ణం అయిపోతుంది. నెక్స్ట్ ఏంటిది మనకు 15 అనేది వచ్చేస్తుంది. ఇది డైరెక్ట్ మనకు పైథాగోరియన్ ట్రిప్లెట్స్ తెలిసి ఉంటేదే 8 17 వస్తే మనకు నెక్స్ట్ డిజిట్ మనది 15 ఉంటుందని మనం కనుక్కోవచ్చు. ఇది మన ఆన్సర్ అయింది. ఓకే, 15 ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి డిస్టెన్స్, ఏ నుంచి పీకి డిస్టెన్స్ 15. బట్ మనకేమన్నాడు, ఏపీ ప్లస్ ఏక్యూ కనుగొండి అన్నాడు. అంటే 15 ప్లస్ 15 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 30. 15 ప్లస్ 15 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 30. ఈజీ. మనం ఫస్ట్ ఇచ్చిన దాని నుంచి ఈ విధంగా డ్రా చేసుకొని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనం ఐడెంటిఫై చేస్తే వీ కెన్ ఫైండ్ దట్ ఈజీలీ పైథాగోరియన్ ట్రిప్లెట్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, అవర్ ఆన్సర్ ఇస్ 30 సెంటీమీటర్. నెక్స్ట్ 100 క్వశ్చన్, ఇఫ్ ద పాయింట్ ఏ 1, -2, B 3, -1 and C -5 are the vertices of a triangle, then the point of intersection of the side BC and the bisector of the angle BAC is. ఇక్కడ కూడా ఫస్ట్ మనం ఇచ్చిన డేటా నుంచి ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. ఓకే, ఇచ్చిన డేటా నుండి ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. ట్రయాంగిల్ తీసుకోండి. ఏమంటున్నాడు మనకు, ఈ ట్రయాంగిల్ ఇచ్చిండు, ఈ యొక్క బిందువులు రాసుకోండి. A -1, 2, B ఏమిచ్చిండు 3, -1, C ఏమిచ్చిండు -5, 2. ఇవి మన బిందువులు. అయితే ఏమంటున్నాడు, BC భుజం మరియు కోణం
బీఏసి కోణ సమద్విఖండన చేస్తుంది. అంటే ఇక్కడ ఏ అన్నట్టు ఏ కోణం బి పైన కోణ సమద్విఖండన చేస్తుంది. కోణ సమద్విఖండన అంటే ఈ కోణాన్ని కూడా 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, మరియు ఈ ఎదుటి భుజం ఉంటుంది కదా, ఈ ఎదుటి భుజం కూడా 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఏ విధంగా డివైడ్ చేస్తుంది అంటే 1:2 నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది. ఇది 1:2 నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది. అయితే మనకి ఏమంటున్నాడు, కోణ సమద్విఖండన రేఖల ఖండన బిందువు కనుగొండి అంటున్నాడు. ఖండన శీర్షాలు అయితే భుజము మరియు ఈ 1:2 నిష్పత్తిలో విభజించి ఇక్కడ వచ్చిన ఈ బిందువు యొక్క నిరూపకాలు కనుగొండి అంటున్నాడు. అయితే ఇది చూడండి, ఈ 2 బిందువులు ఉన్నాయి కదా, ఈ 2 బిందువులను ఏ కామా బి అనే 2 బిందువులు n:m నిష్పత్తిలో విభజించే బిందువు యొక్క నిరూపకాలు మనకు ఫార్ములా గుర్తుకు రావాలి. ఏంటిదా ఫార్ములా? రేఖాగణితం నుంచి ఉన్నది. ఏంటిదా ఫార్ములా? mx2 + nx1 / n + m, my2 + nx1 / m + n. ఇవేంటి? ఇవి మన ఎక్స్ అంతరంగా విభజించి బిందువు యొక్క నిరూపకాలు. ఇప్పుడు ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్లో మనం మొత్తం ఇది x1, y1, ఇది x2, ఇది y2 ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేయండి. మనకు m అంటే ఏంటిది? మనకు m అంటే ఫస్ట్ x2 ఎంత? -5. m అంటే ఎంత? 1 ప్లస్ x1 ఎంత? 1 3. n ఎంత? 3 అంటే +6 అవుతుంది డైరెక్ట్. m+1 అంటే 3 వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, 1 + 2 = 3. నెక్స్ట్ చూడండి, 2 × 1 2నే వస్తుంది, +2 × 1 2నే వస్తుంది, డివైడెడ్ బై 1 + 2. ఇక్కడ 1/3, ఇక్కడ 4/3. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 1/3 and 4/3. ఫస్ట్ కోణం మనకు ఈ ఏ యాంగిల్ ఏం చేస్తుంది? ఎదుటి భుజానికి 2 సమానంగా విభజిస్తుంది అంటున్నాడు. ఈ విధంగా 1:2 నిష్పత్తిలో విభజిస్తుంది. మనం ఈ బిందువు నిరూపకాలు ఈ విధంగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ చూడండి, the diagonals of rectangle is 17 cm and its area is 120 cm. Then the perimeter of the rectangle is. ఇక్కడ ఏమంటున్నాడు? మనకు చతురస్రం ఇచ్చిండు, చతురస్రం యొక్క కర్ణం పొడవు ఇచ్చిండు. కర్ణం పొడవు ఇచ్చి మనకేమంటున్నాడు? చతురస్రం యొక్క కర్ణం పొడవు ఇచ్చి దీని చుట్టుకొలత కనుగొండి అంటున్నాడు, పెరిమీటర్ కనుగొండి అంటున్నారు. అయితే మనకు ఫస్ట్ ఇచ్చిన దాని నుంచి ఒక చతురస్రం డ్రా చేసుకోండి. ఇప్పుడు రెక్టాంగిల్, దీర్ఘచతురస్రం రెక్టాంగిల్, ఇది మన డయాగోనల్ అవుతుంది కర్ణం. దీని యొక్క పొడవు ఎంత అట? 17 cm. ABCD. ఓకే, ఇప్పుడు చూడండి, దీని యొక్క పొడవు 17 cm అంటున్నాడు మనకు. కర్ణం 17 cm అంటున్నాడు. మనకు లెంత్ ఎంత ఉన్నదో తెలియదు, బ్రెడ్త్ కూడా ఎంత ఉన్నదో తెలియదు, పొడవు ఇంకా వెడల్పు 2 కూడా తెలియదు. మనకేమి ఇచ్చిండు? ఇక్కడ వైశాల్యం ఇచ్చిండు. వైశాల్యం ఎంత అట? 120 cm. వైశాల్యానికి ఫార్ములా ఏమని తెలుసు మనకు? దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం L × B = 120 cm. ఓకే, ఇక్కడ నుంచి మనకు 120 cm అయిపోయింది. L × B = 120 cm. ఇక్కడ చూడండి ఏమైపోయింది? ఇక్కడ ఒక మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేస్తే ABD ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. దీని నుంచి మనం ఏమైనా రాసుకోవచ్చు? L² + B² = 17² అని రాసుకోవచ్చా? ఎందుకు? కర్ణం స్క్వేర్ = భుజం స్క్వేర్ + భుజం స్క్వేర్. ఓకే, ఇది మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎల్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఇప్పుడు ఈ ఫార్ములా ఉంది కదా, L² B². ఇక్కడ నేను ఒక ఐడెంటిటీ అప్లై చేస్తాను. A² + B² = ఇది 8th క్లాస్లో ఉంది, A + B² - 2AB. ఈ ఐడెంటిటీని ఇక్కడ అప్లై చేయండి. L² + B² ప్లేస్లో ఏ విధంగా రాసుకోవచ్చు మనం? L + B² - 2 × LB, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 17 × 17 అంటే 289. ఓకే, L + B మనకు తెలియదు, కానీ LB తెలుసు కదా మనకు. LB ఎంత? 120 cm. L + B² ఈ విధంగానే ఉంచుకొని ఇందులో L × B సబ్స్టిట్యూట్ చేసి అటు పక్కకు పంపించేసేయండి. ఏమొస్తుంది మనకు? +2 × 120
289 ప్లస్ 200 24 240 అంటే టోటల్ కలిపితే మనకి ఎంత వస్తుంది 529 వస్తుంది. ఇప్పుడు చూడండి ఎల్ ప్లస్ బి ఈక్వల్స్ ఏమవుతుంది అండర్ రూట్ ఆఫ్ 529. 529ని మనం బయట తీయచ్చా చూడండి. 2 2s 4 క్యారీ 1 3 3s 9 అంటే 129 వస్తుంది. మనకేమొచ్చింది 23 వచ్చింది. ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ ఎంత 23 వచ్చింది. దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు, మనకు చుట్టుకొలత కనుగొండి అన్నాడు. అయితే చుట్టుకొలతకి ఫార్ములా ఏంటిది, పెరిమీటర్కి ఫార్ములా 2 × L + B ఈజ్ అవర్ ఆన్సర్. 2 × L + B. బట్ L + B ఈజ్ ఈక్వల్స్ ఎంత ఉన్నది మనకు 23. మల్టిప్లై విత్ 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 3s 2 4s 46 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మన సొల్యూషన్. ఇక్కడ ఉన్నది 46, ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ స్కూల్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఈజ్ 7:4. ఇఫ్ దేర్ ఆర్ 140 గర్ల్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్. ఏమంటున్నాడు, మనకు బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారట 7:4 రేషియోలో ఉన్నారు. ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా నుంచి మనం రాసుకోండి. ఏమంటున్నాడు 7:4 బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్ అండ్ గర్ల్స్, ఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్. టోటల్ ఎంతమంది ఉంటారు వాళ్ళు 7x + 4x దట్ ఈజ్ ఈక్వల్స్ టు 11x. ఈ 11x ఎంత టోటల్ గర్ల్స్ బాయ్స్ యొక్క టోటల్, గర్ల్స్ ప్లస్ బాయ్స్ యొక్క టోటల్ 11x. బట్ మనకు ప్రాబ్లం నుంచి ఏమి ఇచ్చిన క్వశ్చన్ నుంచి పాఠశాలలో బాలికలు ఎంతమంది అట, బాలికలు 40 మెంబర్స్ బాలికలు ఉన్నారు అంటున్నాడు. బాలికలు ఇక్కడ, గర్ల్స్ ఇక్కడ. అయితే 4x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 140. దట్ x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 4 1s 4 3s 12 అవుతుంది కదా, 4 5s 30 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 35. x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 30 వచ్చింది. మనకేం అడిగిండు, మొత్తం అడిగిండు. అంటే 11 మెంబర్స్ 11 × x చేయాలి. దట్ ఈజ్ 11 × 35 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 385. 385 ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్. ఫస్ట్ గర్ల్స్ ఇచ్చిండు, గర్ల్స్ యొక్క టోటల్ రేషియో కనుక్కోవాలి. గర్ల్స్ ఇచ్చిండు కాబట్టి మనం ఎక్స్ వస్తుంది. ఎక్స్ రేషియో అంటే సేమ్ డిజిట్ తోటి మనకు మల్టిప్లై చేస్తేనే కదా రేషియో వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా రేషియోలో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం అది 7x 4x ఏమైనా ఇవ్వండి, A:B ఇచ్చిండు అనుకోండి, కంపల్సరీ AX + BX అని రాసుకోవాలి మనం. దీని నుంచి మనకు ఆన్సర్ వచ్చింది 385. నెక్స్ట్ చూడండి, ఏ సమ్ ఆఫ్ రేస్ 12,500 అమౌంట్ టు రేస్ rupees 15,500 in 4 years at the rate of simple interest. The rate of interest is, rate of interest అంటే వడ్డీ రేటు అన్నట్టు. ఏమంటున్నాడు, సాధారణ వడ్డీతో 4 సంవత్సరాల కాలానికి 12,500 అసలు అయితే అసలుకి 15,500 మొత్తం అయితే వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. ఫస్ట్ మనకు సాధారణ వడ్డీ ఇచ్చిండు. ఇక్కడ సాధారణ వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. మనకు సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏమని తెలుసు, ఫస్ట్ మనం ఫార్ములా రాసుకోవాలి. I ఈజ్ ఈక్వల్స్ టు PTR/100. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చిండు ఫస్ట్ మనం కనుక్కోవాలి. అసలు ఇచ్చిండు T ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చిండు 4 years. ఓకే, మళ్ళీ ఏమి ఇచ్చిండు చూడండి 12,500 అసలు అంటే ఎంత P ఈజ్ ఈక్వల్స్ టు 12,500. మొత్తం టోటల్ వడ్డీ అన్నాడు. వడ్డీ అంటే A ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 5,500. I కనుక్కోవాలి మనం. I ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, I ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమని తెలుసు మనకు A - P దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15,500 మైనస్ 12,500 చేయండి. మనకి ఏమొస్తుంది ఇక్కడ 3,000 వస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చినాయి కదా అన్ని డిజిట్స్ వచ్చినాయి కదా, అన్ని వాల్యూస్ వచ్చినప్పుడు దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. I ఈజ్ ఈక్వల్స్ టు 3,000 ఈక్వల్స్ టు అసలు ఎంత 12,500 ఇంటూ 4 years ఇంటూ R డివైడెడ్ బై 100. 0 క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి 3 టేబుల్లో పోతుందా, ఇది పోతుంది. 5 టేబుల్లో పోతుందా, 5 2s 10 5 5s 25
5 6 30 0 0. మళ్ళీ చూడండి ఇది 4 టేబుల్లో పోతుందా, 4 1 4 1 4, 2 మిగిలింది, 4 5 20. ఇక్కడ మళ్ళీ చూడండి 25 1 25, 6 25 6 ఏమొస్తుంది మనకు రేషియో R is equals to 6% is our answer here. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద ఏరియా ఆఫ్ 3 adjacent faces of a cuboid are a1 a2 a3 then its value is. ఏమంటున్నాడు, ఒక దీర్ఘఘనం యొక్క ఆసన్న ముఖాల వైశాల్యాలు a1 a2 a3 అయితే దీని యొక్క ఘన పరిమాణాలు కనుగొండి అంటున్నాడు. ఫస్ట్ క్యూబాయిడ్ ఒకటి క్యూబాయిడ్ గీసుకోండి. మనకు క్యూబాయిడ్ అన్నాడు కదా, దీర్ఘఘనం. దీర్ఘఘనం కనుక్కున్నాం మనం. ఇది దీర్ఘఘనం. దీర్ఘఘనం యొక్క ఆసన్న ముఖాలు అంటున్నాడు. ఇది ఒక ముఖం తీసుకోండి, ఇది ఒక ముఖం, ఇదొక ముఖం, ఆసన్న ముఖాలు, ఇదొక ముఖం, ఇది a1 ముఖం, ఇది a2 ముఖం, ఇది a3 ముఖం. వాటి యొక్క ఘన పరిమాణాలు ఎంత అంటున్నాడు. అయితే ఇది చూస్తే మనకి ఇదేంటిది, ఇది ఒక దీర్ఘచతురస్రమే కదా, a1. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమని తెలుసు మనకు, L ఇంటూ B. ఇక్కడ ఇది L అవుతుంది. ఓకే, ఇది డిస్టెన్స్ B, LB. ఇదేమవుతుంది మనకు, ఇది హైట్ వస్తుంది ఇక్కడ, ఇది L, ఇది H. ఓకే, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది మనకు, ఇది B అయింది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది, H హైట్. ఓకే, మళ్ళీ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది L, ఇది L, ఇది H. ఓకే, ఇప్పుడు చూడండి మనకు ఏ దీర్ఘచతురస్రంని అబ్జర్వ్ చేస్తే మనకు వైశాల్యం ఏమొచ్చింది, a1 is equals to LB. ఇప్పుడు a2 చూడండి, a2 యొక్క వైశాల్యం ఏమొస్తుంది మనకు, a2 యొక్క వైశాల్యం ఇది BH. ఓకే, ఇది బ్రెడ్త్, ఇది హైట్, BH. ఓకే, a3 చూడండి, ఇప్పుడు ఇదేంటిది L, ఇది H. అన్నీ వచ్చినాయి మనకు. L is equals to a1 is equal to BH, HL ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా ఏమని తెలుసు మనకు, LBH కదా. ఏమంటున్నాడు, LBH. LBHని మనం, LBH అంటే మనకేమొస్తుంది, ఈ LBHని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, LB BH HL. ఎప్పుడు LBHని స్క్వేర్ చేసి అండర్ రూట్ చేయండి. దీనికి అండర్ రూట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు లోపల తీసుకోండి, ఈ LBHని అండర్ రూట్ అండ్ స్క్వేర్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ని మనం అండర్ రూట్ ఈ విధంగానే ఉంచుకొని, రూట్ని ఈ విధంగానే ఉంచుకొని ఈ 2 టైమ్స్ రాసినామా, LB BH HL. ఎస్, LB అంటే మనకేమని తెలుసు, అండర్ రూట్ ఆఫ్ a1 a2 a3. సింపుల్, అండర్ రూట్ ఆఫ్ a1 a2 a3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 105 క్వశ్చన్ చూడండి. ఏ హెమిస్పియర్ అండ్ ఏ కోన్ హ్యావ్ ఈక్వల్ బేసెస్. ఇఫ్ దేర్ హైట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ దెన్ ద రేషియో ఆఫ్ దేర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా విల్ బి. ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో వచ్చినాయి మనకు. 2 కోన్ సిలిండర్స్ ఆర్ హెమిస్పియర్స్ ఆర్ గోళం, ఈ విధంగా రెండు తీసుకొని రెండింటి యొక్క భుజాలు వ్యాసార్థాలు ఈ విధంగా సేమ్ ఉన్నాయి, నెక్స్ట్ ఏంటిది రేషియో కనుగొండి అని కంపల్సరీ వెరీ ఐఎంపీ క్వశ్చన్ ఇది. ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఇస్తున్నాడు, ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో ఇస్తున్నాడు. కాబట్టి మనం ఈ మెన్సురేషన్ మన చాప్టర్ తీసుకొని దాని యొక్క ఫార్ములాస్ బై హార్ట్ చేసుకోవాలి. వితౌట్ ఫార్ములాస్ వీ కాంట్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఫస్ట్ చూడండి, మనం ఫార్ములాని ఇక్కడ ఫస్ట్ రాసేది మనం ఫార్ములా. ఫస్ట్ ఏమన్నాడు మనకు, అర్ధగోళం హెమిస్పియర్, ఇది ఒక హెమిస్పియర్. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు, కోన్, ఇది మన కోన్. ఈ రెండింటి యొక్క వ్యాసార్థాలు కూడా సమానం అంట, హైట్స్ కూడా సమానం. వ్యాసార్థాలు సమానం, హైట్ సమానం, ఈ రెండింటి యొక్క. ఇప్పుడు మనకు ఇదేంటిది వ్యాసార్థం, ఇది హైట్, రెండు ఈక్వల్ ఉన్నాయి. బట్ మనకు
ఇదేంటిది కోన్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా ఏంటిది మనకు పై ఆర్ ఎల్. ఎల్ కావాలి మనకు. ఇక్కడ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. దీని నుంచి మనం ఎల్ కనుక్కోవాలి. ఎల్ కనుక్కోడానికి ఫార్ములా ఏంటిది మనకు r² + h². ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది √r² + h². బట్ మనకి ఏమని తెలుసు క్వశ్చన్ నుంచి ఈ RH రెండు కూడా ఈక్వల్లీ ఉన్నాయి కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది √x² + x² అని తీసుకోండి. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు √2x². అయితే ఏమొస్తుంది మనకు x√2 x√2 అనేది మనకు వస్తుంది. ఎందుకు RH రెండు సమానం ఉన్నాయని మనకు ఆల్రెడీ క్వశ్చన్ నుంచి ఇచ్చిండు. ఇప్పుడు ఈ హెమిస్ఫియర్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా వక్రతల వైశాల్యం యొక్క ఫార్ములా ఏమని తెలుసు మనకు 2πr². క్వశ్చన్ నుంచి ఏమంటున్నాడు వక్రతల వైశాల్యాల నిష్పత్తి కనుగొండి అంటున్నాడు. నిష్పత్తి మనం ఏ విధంగా రాస్తాం ఇప్పుడు 2πr² = πrl. ఓకే, r ఈజ్ ఈక్వల్స్ టు చూడండి పై క్యాన్సల్ అయిపోయిందా, ఒక r క్యాన్సల్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఏం మిగిలింది ఇప్పుడు 2r = r అంటే మనకేమని తెలుసు r ఈజ్ ఈక్వల్స్ టు h కదా, అంటే r ఈజ్ ఈక్వల్స్ టు xA, h ఈజ్ ఈక్వల్స్ టు కూడా xA. కాబట్టి మనం దీన్ని xగా రాసుకుందాం. నెక్స్ట్ చూడండి ఇప్పుడు పై ఏం మిగిలింది l అంటే ఏమని తెలుసు మనకు x√2. ఓకే, ఈ x క్యాన్సల్ అయింది, ఇక్కడ √2 ఉంది. ఇప్పుడు ఈ 2ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు √2 × √2గా రాసుకోవచ్చా. ఇది ఒక √2, ఈ √2 క్యాన్సల్ అయింది. మనకేం మిగిలింది √2:1. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ √2:1 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాలి r ఈజ్ ఈక్వల్స్ టు x అంటే సేమ్ డిస్టెన్స్ అంటున్నాడు. ఆ డిస్టెన్స్ ఏంటిది మనం ఏగా కూడా రాసుకోవచ్చు. r ఈజ్ ఈక్వల్స్ టు a, h ఈజ్ ఈక్వల్స్ టు ఏ విధంగా కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2:1 వస్తుంది. నెక్స్ట్ చూడండి, a curved surface area of a right circular cylinder of base radius r is obtained by multiplying its volume. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ నాకు మెన్సురేషన్ నుంచి ఇచ్చిండు. భూ వ్యాసార్థం r గల స్తూపం యొక్క వక్రతల వైశాల్యాన్ని పొందుటకు దీని ఘన పరిమాణాన్ని గుణించవలసిన పదం ఏంటిది అంటున్నాడు. ఘన పరిమాణం కనుగొనడానికి గుణించవలసిన పదము అంటున్నాడు. ఏమంటున్నాడు ఫస్ట్ మనకు ఫార్ములా గుర్తుకు రావాలి. ఏంటిది మన ఫార్ములా, స్తూపం వచ్చింది ఇక్కడ, భూ వ్యాసార్థం r గల స్తూపం. ఓకే, మన సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యొక్క మనకు ఫార్ములా ఏమని తెలుసు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా ఏమని తెలుసు మనకు 2πrh. భూ వ్యాసార్థం r అంటున్నాడు. వక్రతల వైశాల్యాన్ని పొందుటకు దీన్ని గుణించవలసిన వక్రతల వైశాల్యం, ఇది వక్రతల వైశాల్యం. వక్రతల వైశాల్యాన్ని స్తూపం యొక్క వక్రతల వైశాల్యం పొందుటకు దీన్ని ఘన పరిమాణానికి గుణించవలసిన పదం అంటున్నాడు. వాల్యూమ్కి ఫార్ములా ఏమని తెలుసు మనకు, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ వాల్యూమ్ ఫర్ సిలిండర్. వాల్యూమ్ ఫార్ములా ఏమున్నది మనకు 2πrl r²h. ఇది మన వాల్యూమ్కి ఫార్ములా. ఇప్పుడు క్వశ్చన్ నుంచి ఏమంటున్నాడు, వాల్యూమ్ని ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియాని ఏ పదంతో గుణించి అంటే ఏ డిజిట్ తోటి గుణిస్తే మనకు దాని యొక్క ఘన పరిమాణం పొందొచ్చు అంటున్నాడు. ఇది మన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకే, దీన్ని పొందుటకు మనం ఈ వాల్యూమ్ని x అనే పదంతో గుణిస్తున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు మనకు క్వశ్చన్ నుంచి ఏమంటారు r వ్యాసార్థం గల స్తూపం. ఇందులో నుంచి ఏమేమి క్యాన్సల్ అవుతుంది, పై క్యాన్సల్, r క్యాన్సల్, h క్యాన్సల్ అవుతుంది, ఒక r మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది మనకు 2, ఇక్కడ ఏం మిగిలింది ఒక r క్యాన్సల్ అయింది కాబట్టి x మిగిలింది. అయితే x ఈజ్ ఈక్వల్స్ టు మనకేమవుతుంది, మనం x ఈజ్ ఈక్వల్స్ టు కనుగోవాలి కాబట్టి 2/r అవుతుంది. x ఈజ్ ఈక్వల్స్ టు 2/r. ఏ డిజిట్స్ తోటి మనం గుణిస్తే దాని యొక్క వాల్యూమ్ని పొందొచ్చు అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియాని పొందొచ్చు అంటే 2/r తోటి గుణిస్తే మనం లాటరల్ సర్ఫేస్ ఏరియాని పొందవచ్చు. 2/r ఈజ్ అవర్ ఆన్సర్.